హాయ్, గుడ్ ఈవినింగ్. ఫ్రైడే మార్కెట్స్ థమ్స్అప్ ఇచ్చాయి వీకెండ్కి పార్టీ చేసుకునే పబ్లిక్ అని చెప్పి. ఎందుకు మార్కెట్ ఎంత హెవీగా పెరిగాయని చూద్దాము. మేజర్గా చూస్తే మనకి సెన్సెక్స్ 1400 పాయింట్ల దాకా లాభపడి 1.5%లో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 400 పాయింట్స్ దాకా పెరిగి అరౌండ్ 1.6% అప్లో క్లోజ్ అయింది. దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ సైన్స్ వచ్చాయి. ఇంక్లూడింగ్ జపాన్లో ఎన్కారీ ట్రేడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, మళ్ళీ డిప్రిషియేట్ అవుతున్నది అని ఒక రీజను. అలాగే యూఎస్లో కూడా పాజిటివ్ న్యూస్ రావడం వల్ల ఇండియన్ మార్కెట్స్, అలాగే యూఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఈ ఫ్రైడే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఎందుకు యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి చూద్దాము. యూఎస్లో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, సిపిఐ, మనం ఇండియన్ ఇన్ఫ్లేషన్ అంటాం, అలాగే అది 2.8% వచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఫెడరల్ రిజర్వ్ కంట్రోల్కి బిలో 3% రావడం అది ఫస్ట్ టైం అనమాట. సో ఈ రకంగా చూస్తే రేట్ కట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది అని చెప్పి కాన్ఫిడెంట్తో యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో క్లోజ్ అయ్యాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే, 2022 నుంచి మన యుక్రెయిన్ రష్యా వార్ వల్ల ఆయిల్ రేట్లు పెరిగాయి. అందువల్ల ఇన్ఫ్లేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ప్రపంచం అంతా. అది ఇప్పుడు తగ్గుతుందని చెప్పి. రెండో ఒక పాజిటివ్ రీజన్ యూఎస్లో వచ్చింది ఏంటంటే రిటైల్ సేల్స్ అప్లో ఉన్నాయి. అంటే ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళిపోతుంది అన్న ఫియర్లో ఉండారు అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా. రెసిషన్లోకి వెళ్ళదు, కన్సూమర్ స్పెండింగ్ బాగానే ఉంది అని. దీనికి ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే జాబ్లెస్ క్లైమ్స్ తగ్గాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్కి అప్లై చేస్తారు యూఎస్లో ఎవ్రీ 15 డేస్కి. సో అలా అప్లై చేసిన వాళ్ళు తగ్గారు, అంటే జాబ్స్ వస్తున్నాయి యూఎస్లో అని చెప్పి. ఇది రెసిషన్ అయిపోయినట్టు అని చెప్పొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఇంకొక 2 మంత్స్ ఓపిక పట్టాల్సి వస్తుంది. ఎందుకనంటే మనకి యుఎస్ సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ ఉంటుంది అంటున్నారు. సెప్టెంబర్ నుంచి 3 టైమ్స్ మీట్ అవుతారు వాళ్ళు, నవంబర్ లోపల, డిసెంబర్ లోపల. ఈ 4 నెలల్లో 100 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుంది అంటున్నారు. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక 100 బేసిస్ పాయింట్స్ తగ్గితే డిసెంబర్ లోపల 100% మనము ఇన్ఫ్లేషన్లో ప్రాబ్లం వచ్చి బయటకు పడిపోయినట్టే. యుఎస్ ఆర్థిక వ్యవస్థ రెసిషన్లోకి వెళ్లకుండానే గాడిలో పడ్డట్టే. అంటే ఇన్ఫ్లేషన్ సైకిల్, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్లో రెసిషన్లోకి వెళ్లకుండా ఆర్థిక వ్యవస్థ యుఎస్ది బయటపడ్డట్టే. కానీ దీనికి ఉన్న మేజర్ హెడ్విన్స్ ఏంటంటే మనకి ఇండియాలో కూడా చూస్తే మనకి ఇన్ఫ్లేషన్ చాలా తక్కువలో ఉంది. 2020 తర్వాత ఫస్ట్ టైం ఆర్బీఐ టాలరెన్స్ లెవెల్ ఆఫ్ 4 to 6% అంటాం, అట్లా బిలో 4%కి వచ్చింది. సో ఆర్బీఐ కూడా రేట్ కట్ అనేది సెప్టెంబర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 or 2 months డీలే ఆల్సో పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ యూఎస్కి వచ్చేటప్పటికి మనం తీసుకుంటే మేజర్ 3 పాజిటివ్ సైన్స్ వల్ల మార్కెట్స్ పెరిగాయి, గ్లోబల్ మార్కెట్స్. ఇది సస్టైన్ అయ్యి లాంగ్ టర్మ్లో ఇంకొక 15 days or 1 monthలో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా మనము నెక్స్ట్ 1 వీక్ ఈవెంట్స్ చూడాల్సి వస్తుంది. లాస్ట్ వీక్ చూసాము, హమాస్ లీడర్ని ఇరాన్లో చంపేశారు. సో ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఇజ్రాయెల్ మీద, దాడి చేస్తుందా లేదా అనే దానికి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ అయితే రెడీ అవుతుంది, అటాక్ జరగవచ్చు, కౌంటర్ అటాక్ రెడీ అవుతున్నారు. అది కొద్దిగా సీరియస్ నోట్ అవుతుంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటే మనకి మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అదర్వైజ్ సెప్టెంబర్ నుంచి మనకి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చూసుకోవాలి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే అరౌండ్ 17 to 20% కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఫుడ్ వెయిటేజ్ ఉంటుంది. మనకి మాన్సూన్ కనుక మంచిగా మూమెంట్ వచ్చి మనకి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి సెకండ్ మాన్సూన్ వస్తుంది, ఖరీఫ్ రబీ అంటారు. అది కనుక మంచిగా ప్రొసీడ్ అయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఒకవేళ మాన్సూన్ కనుక సరిగా లేకపోతే మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిందంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మంత్లో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాలో మేజర్ కంట్రిబ్యూషన్ ఫర్ ద గ్రోత్ ఫాల్ అనేది ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషనే. 3.6% మన సిపిఐకి వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ లోయరింగ్ ద ఫుడ్ ప్రైజెస్. సో ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అనేది మనము చూడాల్సి ఉంటుంది. సో ఒకటైతే చెప్పగలము, సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్ లేదా నవంబర్కి యూఎస్ రెసిషన్ అయిపోయింది. యూఎస్లో రెసిషన్లోకి వెళ్లకుండానే యూఎస్ విల్ బీ గోయింగ్ ఫర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది. బట్ ఈజ్ నాట్ ఇండికేషన్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్స్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. Just my views on global markets are sharing with you. Thank you very much. Bye bye.